మేషరాశిలో జన్మించినటువంటి వారికి ఈ పరాభావన సంవత్సరంలో ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా ఏలిన నాటి శని ప్రభావం అనేటువంటిది ఈ రాశి వారికి ఈ సంవత్సరం అంతా ఉంటుంది. కాబట్టి ఏలిన నాటి శని ప్రభావం అనగానే భయపడాల్సినటువంటి పని లేదండి. ఎందుకంటే కర్మదోషం అనేటువంటిది తొలగిపోతుంది. మీరు చేసే ప్రయత్నంలో ఆటంకాలని మాత్రమే సూచిస్తుంది తప్ప ఇబ్బందుల్ని, కష్టాలని, నష్టాలని సూచించదు. కాబట్టి ఈ మేషరాశి వారికి 12వ స్థానంలో ఉన్నటువంటి శని ప్రభావం వలన అడ్డంకులు మాత్రమే కలిగి మిమ్మల్ని కాస్త ఫలితాన్ని ఇవ్వడంలో ఆలస్యం చేస్తుంది అనే విషయాన్ని గమనించుకోవాలి. ఇక గురుగ్రహ ప్రభావం మే 31వ తారీఖు వరకు గురువు మిథున రాశిలో సంచారం చేస్తూ ఉండడం. ఈ కాలం మార్చి 19 నుంచి మే 31వ తారీఖు వరకు ఉన్నటువంటి కాలం ఏంటంటే కాస్త జాగ్రత్తగా ఉండాల్సినటువంటి కాలం. అంటే నూతన వ్యక్తులు పరిచయం అవుతారు. తద్వారా ఆ పరిచయస్తులు లేదా సోదర సోదరీమణుల మధ్య చిన్నపాటి పొరపచ్చాలు వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యముగా ఈ యొక్క గురు ప్రభావం వలన ప్రధానంగా అనుకోని సంఘటనలు ఈ మార్చి నుంచి మే 31వ తారీఖు వరకు ఎదురవుతాయి. కాబట్టి మానసికంగా సిద్ధంగా ఉండి వాటిని ఎదుర్కొనే ప్రయత్నము స్వయం కృషితో ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వారు చేసుకున్నట్లయితే చాలా శుభ ఫలితాలు పొందుతారు.